ఇక లైవ్ బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ కోకాపేట నివాసంలో హరీష్ రావును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. సుమారు 2 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో నేతలిద్దరూ తాజా రాజకీయాలపై చర్చించారు. ఇక ఇటీవల అనారోగ్యం బారిన పడ్డ హరీష్ రావు తండ్రి హెల్త్ కండిషన్ పై కేటీఆర్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. తాను పార్టీ లైన్ దాటరని, కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని ఇటీవల హరీష్ రావు ప్రకటించిన విషయం విదితమే. ఇక కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే స్వాగతమిస్తానంటూ హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అటు పార్టీలో హరీష్ రావు ప్రాముఖ్యత తగ్గిందని జరుగుతున్న తప్పుడు ప్రచారంపై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఇప్పటికే మండిపడింది. అయితే హరీష్ రావు పార్టీ మారుతారన్న ప్రచారంపై సైబర్ సెల్ కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. వరంగల్ సభ అనంతరం చోటు చేసుకున్నటువంటి ఈ పరిణామాల నేపథ్యంలో నేరుగా హరీష్ రావు నివాసానికి వెళ్లి ఆయనతో కేటీఆర్ మాట్లాడారు. సమస్యకు ఫుల్ స్టాప్ పడాలని భేటీ సందర్భంగా కేసీఆర్ ఆకాంక్షించారు కేటీఆర్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి, హరీష్ రావు కేటీఆర్ భేటీకి కారణం ఏంటి? సమావేశం సందర్భంగా ఏ అంశాలు చర్చకొచ్చాయి? గుడ్ ఆఫ్టర్నూన్ రాధిక. ఇవాళ హైదరాబాద్ కోకపేట నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. అయితే తాజాగా బీఆర్ఎస్ లో గత కొద్ది రోజులుగా అటు కేటీఆర్, హరీష్ రావు, కవిత ఈ ముగ్గురు విషయాల్లో కూడా అనేక సోషల్ మీడియాలో కానీ, అనేక మీడియాలో కానీ అనేక రూపాల్లో ప్రచారం జరుపుతా ఉంది. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీని వీడి వేరే పార్టీలోకి వెళ్తారని చెప్పి పెద్ద ప్రచారం జరుగుతుంది. మరోవైపు కవిత కూడా సొంత పార్టీ పెట్టారని చెప్పి మరోవైపు ప్రచారం జరుగుతుంది. కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ నాయకత్వంలోనే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నడుస్తా ఉంది. వైపు అసెంబ్లీలో ప్రధాన పక్ష నేతగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీ రాకపోవడం, తెలంగాణ భవన్ లో కూడా పార్టీ కార్యకర్తల సమావేశాలు కానీ, జిల్లాల స్థాయి సమావేశాలు కానీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ సమక్షంలో జరుగుతున్న నేపథ్యంలో హరీష్ రావుకు టీఆర్ఎస్ లో ప్రాధాన్యత తగ్గిందని చెప్పి బీఆర్ఎస్ లో హరీష్ రావు వర్గీయులు అధ్యక్షులను ఆవేదన వ్యక్తం చేస్తూ, మరోవైపు కవిత చేస్తున్న కార్యక్రమాలు కానీ, కవిత చేస్తున్న ఆందోళనలు కానీ కొంత పార్టీని కూడా కలవరపెడతా ఉన్నాయి. తాజాగా కేటీఆర్ వర్గీయులు చేస్తున్న దుష్ప్రచారంపై కవిత కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు 19 పేజీల లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే ఈ అన్ని పరిణామాల నేపథ్యంలోనే హరీష్ రావు కేటీఆర్ భేటీ చాలా ప్రాధాన్యత సంతరించుకోని చెప్పనుకోవాలి. తాజాగా మీడియా సమావేశంలో కూడా కేటీఆర్ కు నాయకత్వ పదవులు అప్పగిస్తే స్వాగతిస్తానని చెప్పిన హరీష్ రావు వ్యాఖ్యలు కొంత హరీష్ రావు వర్గీయులు కొంత బాధించినట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు ఇవాళ నుంచి 2 రోజుల పాటు కల్వకుంట్ల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన కొడుకు విదేశాల్లో చదువుతున్న నేపథ్యంలో వ్యక్తిగత రీత్యా ఆమె విదేశాలకు వెళ్తా ఉంది. ఆమె విదేశాలకు వెళ్తున్న నేపథ్యంలో వీళ్ళిద్దరి యొక్క భేటీ చాలా ప్రాధాన్యత సంతరించుకుని కేవలం బీఆర్ఎస్ పార్టీలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఈ పరిణామం చోటు చేసుకుంది. కాబట్టి ఏదేమైనా కేటీఆర్, హరీష్ రావుల భేటీకి ఇకనైనా సోషల్ మీడియాలో ప్రచారం కానీ, మీడియాలో ప్రచారానికి తెరపడుతుందా లేదు భవిష్యత్తులో కొనసాగుతుందని మాత్రం మనం వేచి చూడాలి. రాధిక, రైట్, థ్యాంక్ యూ. తెలంగాణ మంత్రి కొండా